కర్నూలు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దామని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని సునియానా ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష, డిఐజీ కోయా ప్రవీణ్, కర్నూలు ఎంపీ బస్సిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం శాసన సభ్యులు గౌరవ్ చరిత, నగర మేయర్ బివై రామయ్య తదితరులు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1989 నుండి జూన్ 26వ తేదీ వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రామకృష్ణారెడ్డి, ఈగల్ టీం ఎస్ఐ సృజన కుమార్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఐసీడీఎస్ పీడీ నిర్మల, మెప్మా పీడీ నాగశివ, లీలా, డిఎంహెచ్ఓ డాక్టర్ శాంతి కళ, డిఈఓ శామల్ పాల్ తదితరులు పాల్గొన్నారు.